ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి నుంచి మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ధ్యానం చేసుకోబోతున్నాము. పౌలు గారు సువార్త ప్రయాణాలు చేస్తూ ఉన్న దినాలలో రెండవ సువార్త ప్రయాణం అది. రెండవ సువార్త ప్రయాణం చేస్తూ ఉన్న సందర్భంలో యూరప్ ఖండానికి వెళ్ళడం జరిగింది. ఐరోపా ఖండంలోనే ఫిలిప్పి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో సువార్త పరిచర్య చేయడానికి పౌలు గారు తన రెండవ సువార్త ప్రయాణంలో వెళ్ళడం జరిగింది. ప్రియ విశ్వాసులారా, అపోస్తలుడైన పౌలు గారు మొదటి సువార్త ప్రయాణం ముగించారు. తర్వాత రెండవ సువార్త ప్రయాణం కూడా చేస్తూ ఉన్నారు. పౌలు గారు ఆసియాలోనే దక్షిణ ప్రాంతాలకు వెళ్ళాలని ప్రయత్నించారు. కానీ ప్రభు ఆత్మ వద్దని నివారించారు. ఉత్తరానికైనా వెళ్ళాలని ఆశించారు కానీ అన్ని విషయాల్లో కుదరలేదు. అయితే ఒకానొక దినాన ఒక రాత్రి కాల సమయం పౌలు గారికి ఒక దర్శనంలో ఒక వ్యక్తి వచ్చాడు. అతడు మాసిదోనియా నుంచి మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను మాసిదోనియా వాడును, మాసిదోనియా ప్రాంతానికి వచ్చి మాకు సహాయం చేయండి అని ఒక కళ. ఆ కళకు ఇక అర్థం చేసుకున్నాడు పౌలు. నేను ఐరోపా ఖండానికి వెళ్ళి మాసిదోనియా ప్రాంతంలో ఈ కొన్ని ప్రాంతాల్లో ఇంకా సువార్త వ్యాపింప చేయడం ప్రభు చిత్తమై ఉంది. దేవుడు నాకు ఈ సమయాన్ని అనుకూలపరిచాడు అన్న మంచి నమ్మకంతో పౌలు గారు ఐరోపా ఖండంలోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టిన దినాల్లోనే మనం తెలుసు, అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో కొన్ని వివరాలు ఉన్నాయి. మొదట వచ్చింది ఫిలిప్పీకే. ఈ ఫిలిప్పి ప్రాంతంలోనే మనం చూస్తాము, ఆదివారం ఆరాధన జరుగుతుందనుకున్నారు. అలాగూ వెళుతూ ఉంటే ఊరి బయట నది తీరాన వచ్చున్నప్పుడు అక్కడ కొందరు స్త్రీలు కనిపించారు. ఆ వేళ అక్కడే వాక్య పరిచర్య చేశారు. అక్కడే ఆరాధన జరిగింది. వారిలో మొదటిగా లూదియా అనే స్త్రీ ఊదా రంగు పొడిని అమ్ముకుంటున్న తొయతైరా పట్టణస్థురాలు. అక్కడ ఊదా రంగు పొడి అమ్ముతుంది. పౌలు గారి మాటలు ఎంతో శ్రద్ధతో వినింది. ఆనాడే ఆమె ఇంటి వారు కూడా రక్షణ పొందారు, బాప్తిస్మం పొందుకున్నారు, ప్రభులోనికి వచ్చారు. ఆమె అడిగింది, అయ్యా, నేను నిజంగా యోగ్యురాలని ఎంచితే ప్రభు దాసురాలనైనా నా ఇంట వచ్చి ఉండండి, బస చేయండి అని బలవంతం చేసింది. విశ్వాసులారా, పౌలు గారు వెళ్ళిన ఆరంభ దినాల్లోనే ఒక స్త్రీ తన కుటుంబంతో కూడా రక్షించబడింది. అలాగే ఈ ఫిలిప్పి సంఘంలో మరికొందరిని మనం చూడొచ్చు. ఒక చిన్నది పుతోను అనే దయ్యం పట్టి పౌలు గారు అలాగా ప్రాంతాల గుండా సంచరిస్తూ ఉన్నప్పుడు, పౌలు శీల ఇలాంటి వారు ఉన్నప్పుడు వ్యతిరేకించి, వీరు దేవుని కుమారులు, వీరు మీకు సత్యం బోధిస్తారని ప్రతిదినం వారిని గురించి అందరికీ కేకలు వేసి చెప్తుంటే పౌలు గారికి అది నచ్చక దయ్యం విడిచిపోమ్మని గద్దించారు. ఆ తర్వాత ఆ చిన్నది కూడా ఈ ఫిలిప్పి సంఘస్థురాలయ్యింది. ఈ ఫిలిప్పి పట్టణంలోనే ఆ చిన్నది వాళ్లకు దయ్యం పట్టుడి ఉండట చేత సోది చెప్పి తమ యజమానులకి ఎంతో లాభం తెచ్చిపెడుతుంది. అలా తెచ్చిపెడుతుందని ఆ చిన్నదాన్ని పౌలు బాగు చేశాడని పౌలు మీద కోపగించుకొని నేరాలు మోపారు. నిర్బంధంలోనికి తీసుకున్నారు. అది చెరసాల. చాలా దెబ్బలు కొట్టారు. చెరసాల్లో పడవేశారు. పౌలు శీల మధ్యరాత్రి వేళ ప్రార్థిస్తున్నారు. భూకంపం కలిగింది. చెరసాల పునాదులు బ్రద్దలయ్యాయి. తలుపులు తెరవబడ్డాయి. అయితే సైనికుడు లేచాడు. చెరసాల నాయకుడు లేచి అందరూ పారిపోయారేమో అని హాని చేసుకోబోతుంటే పౌలు నివారించాడు. మేము ఇక్కడే ఉన్నాం, ఎవరూ వెళ్ళలేదు అనేసరికి చెరసాల నాయకుని మనస్సు పౌలు గారి వైపు తిరగటం. పౌలు గారు, ఆ వేళ మీరు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించండి, రక్షణ పొందండి, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని సెలవీయగా ఆ రాత్రే చెరసాల నాయకుడు పౌల్ని శీలను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఇల్లు మొత్తం రక్షణ పొందారు. ఇలాగా ఆ ప్రాంతంలో జరిగిన సువార్త పరిచర్యకు, ఇలాంటి కార్యాలకు ప్రతిఫలంగా కొందరు రక్షించబడ్డారు.
ఆ రక్షించబడిన సంఘమే ఫిలిప్పి సంఘం. ఫిలిప్పిలో ఉన్న సంఘం. ఫిలిప్పులో ఉన్న సంఘస్థులకి పౌలు గారు ఈ లేఖను వ్రాస్తున్నారు. మొదటి సువార్త ప్రయాణంలో పౌలు, బర్నబా, యోహాన్ మార్కు వెళ్ళారు. ఇంకా కొందరు సహోదరులు ఉండడం, కొన్ని ప్రాంతాల వరకు వెళ్ళటం, మరలా మధ్యలో వారిని ఇంకో ప్రాంతాలకు పంపించడం ఇలా జరుగుతూ ఉంటుంది. రెండో సువార్త ప్రయాణానికి మరలా ఆ ప్రాంతాలకు వెళ్ళాలని పౌలు గారు ఉద్దేశిస్తే, బర్నబా ఏమో తన మేనల్లుడైన యోహాన్ మార్కును కూడా తీసుకొస్తానన్నాడు. అప్పుడు పౌలు గారు అతన్ని అంగీకరించలే. ఎందుకంటే ముందటి ప్రయాణంలో వీరిని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. మధ్యలో వదిలేసిన వ్యక్తి మరలా వస్తే మరలా వెళ్ళిపోతాడు కదా! అంటూ అనేసరికి పౌలు, బర్నబా విడిపోయారు. ఇక పౌలు సీలను వెంట పెట్టుకొని ఈ యూరోప్ కాంటినెంట్‌కి వెళ్ళటం, అక్కడ సువార్త పరిచర్య మొదటిగా ఈ ఫిలిప్పులోనే ప్రారంభించబడింది. ఆ విధంగా జరిగింది. ఏర్పాటైన సంఘానికి పౌలు రాస్తున్న లేఖ ఇది. రచయిత పౌలు. రాసిన కాలం సుమారు క్రీస్తు శకం 60-62 మధ్య కాలంలో వ్రాసారని వేద పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క పత్రికను చెరసాలలో నుండి వ్రాసి పంపించారు. రోమా వారి నిర్బంధంలో పౌలు గారున్నారు. ఫిలిప్పు ప్రాంతంలో పౌలు గారిని వారు చూసి చానాళ్ళయింది. పౌలు గారి సమాచారం కూడా ఏమీ తెలియలేదు అన్నట్లుగా అసలేమయింది పౌలు గారి వివరాలు ఎపఫ్రోదీతు అనే వ్యక్తిని వారు పౌలు గారికి అయ్యా మీ వివరాలేంటి? మీరెలాగున్నారు? అలాంటి కొన్ని వివరాలు రాస్తూ ఒక పత్రిక సంఘం అంతా రాసి ఈ ఎపఫ్రోదీతుకు అప్పగించి రోమ్ పట్టణానికి పంపితే రోమ్‌లో పౌలు గారు ఆయన్ని కలుసుకొని వారి వివరాలు విని సంఘమంతా ఏమని కలవరపడుతుందో పౌలు గారిని చూడాలని ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నారో ఆ వివరాలన్నీ విన్న పౌలు గారు ఎపఫ్రోదీతు తన దగ్గర నుండి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఫిలిప్పి సంఘస్థులారా నన్ను గురించి కలవరం వద్దు. నేను బానే ఉన్నాను. నిర్బంధంలో ఉన్నాను. ఉన్నంత మాత్రాన నేనిక్కడేమి కృంగిపోవట్లేదు, కృశించిపోవట్లేదు అని తెలియచేస్తూ ఈ ఫిలిప్పి సంఘంలో చాలా మంచి విషయాలను కూడా పౌలు గారు కనుగొన్నారు. వీరిలో ఎంచదగ్గ లోపాలు మనం చూస్తే కొరింథీ పత్రికలో ఎన్నో సమస్యలకు జవాబు రాయాల్సొచ్చింది. ఎఫెసీయులకు కూడా దేవునిలో దృఢంగా ఉండండి అంటూ రాశారు. గలతీయులకు కూడా కొన్ని విషయాలు వ్రాశారు. కానీ ఫిలిప్పీలకు ఒక కృతజ్ఞతతో కూడిన, అభినందనతో కూడిన ఆనందమైన లేఖ. ఈ లేఖకు ఆనందం, సంతోషం అవి క్రీస్తు ద్వారా కలిగే ఆనందం, సంతోషం అనే ముఖ్య ఉద్దేశంతో క్రీస్తునే కేంద్రంగా చూపిస్తూ అంటే అందరము అన్ని విషయాల్లో ఆనందం దేవుని వల్లనే పొందుకోగలుగుతాం. దేవుని వైపు చూడండి అంటూ వారిని బలపరుస్తూ వారు ఎన్నో సార్లు ఫిలిప్పీలు పౌలు గారికి ఆర్థికంగా కూడా చాలా సహకారం అందించారు. పౌలు మనస్సు కూడా వారు గెలుచుకున్నారని చెప్పవచ్చు. అలాంటి సంఘానికి ఒక కృతజ్ఞతతో ఇంకా యేసుక్రీస్తులో బలపడండి. క్రీస్తు వలన మనకు కలిగే ఆనందం గొప్పది. మన జీవితంలో ప్రతి సందర్భంలోనూ క్రీస్తు సహాయం ద్వారా మనం బలపడగలుగుతాం, ఆనందించగలుగుతాం అని తెలియచేస్తూ ఈ లేఖ రాసి ఎపఫ్రోదీతుకు ఇచ్చి ఫిలిప్పీలకు పంపించారు పౌలు గారు. రచయిత పౌలు కాలం క్రీస్తు శకం 60-62 మధ్యలో చెరసాలలో ఉండి రాశారు. ఎఫెసీ, ఫిలిప్పి, కొలస్సీ, ఫిలెమోను ఈ 4 పత్రికలు చెరసాలలో ఉండే రాసి 4 వ్యక్తులకు ఇచ్చి ఆయా ప్రాంతాలకు పంపించడం జరిగింది. ఈ పత్రికలో 4 అధ్యాయాలు ఉంటాయి. 104 వచనాలుంటాయి. ఈ పత్రికలో కొన్ని ఆణిముత్యాల్లాంటి శ్రేష్టమైన ముఖ్య వచనాలున్నాయి. మొదటిగా మనం ఫిలిప్పి పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 12, 13 వచనాలు.
దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండియుండుటకును, ఆకలి గొనియుండుటకును, సమృద్ధి కలిగియుండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను. ప్రియ విశ్వాసులారా, అంతేకాదు 4 అధ్యాయం ఆరంభ వచనాలు కూడా చాలా విలువైనవే. ఆనందించండి. మరలా చెప్తాను. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. మీ చింత ఆయన మీద వెయ్యండి. మీరు దేవుని వైపు కనిపెట్టండి. అప్పుడు దేవుని జ్ఞానం, దేవుని కృప, దేవుని సమాధానం మీ తలంపులకు కావలిగా ఉంటుంది. దేవుడు మీకు తోడై ఉంటాడు అంటూ అనేకమైన ఎన్నో మంచి మాటలు తెలియచేస్తూ పౌలు గారు ఈ పత్రికను వారికి పంపించారు. పత్రికలో ఆనందం, దేవుని వలన కలిగే ఆనందం, సంతోషం, దైవిక సమాధానం, మన జీవన విధానంలో క్రీస్తుని ధరించుకొని జీవించడం. క్రీస్తులాగా మనం జీవించడం. ఈ విషయాలతో ఈ పత్రిక వ్రాయబడింది. ఇందులో యేసుక్రీస్తు అనే పదం, ఇలా కొన్ని పదాలు కూడా ఎక్కువగా వాడుతూ రాశారు. ఆనందం, సంతోషం అలాంటి పదాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. విశ్వాసులారా, ఇది ఒక సంఘస్థులను సరిచేసుకోనండి, ఇంకేదో చేసుకోనండి, మీరిందులో మారాలి, అందులో మారాలి, ఇలాగుండాలి అంటూ హెచ్చరించడమో, దిద్దుబాటు చేయడమో, సమస్యలకు పరిష్కారం ఇవ్వటమో అలాంటి విషయాలు ఇందులో లేవు. ప్రతి మనిషి క్రీస్తులో ఆనందం పొందాలి. ప్రతి కోణంలోనూ మన జీవితంలో దైవిక ఆనందం మనకు దొరుకుతుంది. దేవుని మీదే ఆధారపడదాం. క్రీస్తే కేంద్రం ఈ పత్రికలో. అంతేకాదు పౌలు గారు ఈ ఫిలిప్పీలు ఎంత ప్రేమించారో, వారి మీద ఎంత కృతజ్ఞతా హృదయాన్ని కలిగున్నారో ప్రతి వచనంలో కూడా పౌలు గారు మనస్సేంటో మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఈ సంఘానికి చాలా ప్రత్యేకత ఏంటంటే, కాపరి అయిన పౌలుకి, అలాగే వారికి ఆ స్థానంలో ఏ నాయకుడున్నా, ఆ నాయకునికి ఎంతో చక్కగా దోహదపడి పరిచర్య చేసిన సంఘం ఇది. ఈవేళ కూడా అన్ని సంఘాల్లో ఉన్న విశ్వాసులందరూ నాయకులకు అంత సహకారాన్ని అన్ని విషయాల్లో అందిస్తే సంఘాలు బహుగా దీవించబడతాయి. ఫిలిప్పీ పత్రికలో ఈ మంచి లక్షణం ఉంది. ఈ మంచి లక్షణాన్ని కూడా పౌలు గారు అభినందిస్తున్నారు. వీరు చేసిన సహాయాన్ని పౌలు ఏనాడు మర్చిపోలేదు. తన ప్రార్థనల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఇవి పత్రికను గురించిన కొన్ని వివరాలు. ఈ పత్రిక చదువుతున్నప్పుడు అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలోని కొన్ని సంఘటనలతో మనం కలిపి చదువుకుంటున్నప్పుడు, ఈ పత్రిక ఆ సందర్భంలో అంటే ఫిలిప్‌లో ఎలాంటి పరిచర్య జరిగింది, దాన్ని బట్టి పౌలు గారు వారికి ఈ లేఖను ఎలా రాస్తున్నారు అనేవి కొంత మనం గ్రహించుకోవచ్చు. ఇక పత్రికలోనికి వెళదాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రతి శ్రమ అయినా, ఏదైనా సరే, నా బంధకాలైనా, నేను పడుతున్న కష్టమైనా మంచికే, మేలుకే జరిగింది. దీనివల్ల ఇంకా సువార్త విస్తరింపబడటానికి అవకాశంగా మారింది. నా ఊహలు కాదు, ప్రభు ఏర్పాటు గొప్పది. మన జీవితాల్లో జరిగే ప్రతి దాని మీద ప్రభువు యొక్క హస్తం ఉంటుంది. ప్రభువే మన జీవితంలోని పాత్రలన్నింటినీ కదిలిస్తాడు. మనం ఆయన కదిలించిన విధంగా కదిలితే చాలు, అంతా మన మంచికే అని తెలియచేస్తున్నారు. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 1 వచనం నుంచి. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును, తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రియగు దేవుని నుండియు, ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానము కలుగునుగాక. విశ్వాసులారా, ఆరంభంలో దేవుని వచనాన్ని పలుకుతూ, ఫిలిప్పులో ఉన్న యేసుక్రీస్తు నందలి సకల పరిశుద్ధులకు, అందరికీ ఎవరైతే సువార్త విన్నారో, విని యేసుక్రీస్తు బిడ్డలుగా బ్రతుకుతున్నారు. విశ్వాసులారా, యేసుక్రీస్తు నందున్న వారు పరిశుద్ధులు. క్రీస్తుకు వెలుపల పరిశుద్ధత లేదు, నీతి లేదు. క్రీస్తులో నిజంగా ఉన్నవారు వారి పవిత్రతను ఎన్నటెన్నటికీ పోగొట్టుకోరు. క్రీస్తుకి బయట ఉన్నవారే కొందరు సంఘంలో ఉన్న క్రీస్తుతో అంటూ కట్టబడలేదు.
అందుకే వారిలో కొన్ని అలవాట్లు ఇంకా గతించిపోలేదు. కానీ ఎవరైతే నిజంగా క్రీస్తుతో జతపరచబడ్డారో, నిజముగా క్రీస్తుకి సన్నిహితంగా ఉన్నారో, క్రీస్తులో ఉన్నారో వారు పరిశుద్ధులుగా ఉంటారు. ఎందుకంటే యేసయ్యకు దగ్గరగా ఉన్నారు. యేసయ్యకి నచ్చని వాటన్నిటికి దూరం అవుతారు. యేసయ్యకి దూరంగా ఉన్నవారు లోకానికి దగ్గరైపోతారు. అందుకే చాలా చక్కగా చెప్తున్నారు. యేసునందలి ఉన్న పరిశుద్ధులకు, అధ్యక్షులు సంఘంలో కొందరున్నారు. వారు సంఘ నాయకత్వాన్ని బాధ్యతగా తీసుకొని కొన్ని క్రమాలను చక్కగా జరగటానికి ఏర్పాటు చేయబడిన నాయకులకి, అలాగే సంఘంలో అన్ని రకాల పరిచర్యలు చేస్తూ ఉన్న పరిచారకులకి, క్రీస్తు యేసు దాసులైన పౌలు, తిమోతి మేమిద్దరం కలిసి మీకు శుభమని చెప్పి రాస్తున్నాము. ఎంత చక్కగా ఉందో చూడండి. ఇంతకుముందు మనం చదివిన పత్రికల్లో అపోస్తలుడనైన దేవుని చిత్తం వలన అపోస్తలుడిగా పిలువబడ్డ పౌలని రాస్తారు. ఎందుకంటే వారందరికీ పౌలు గారి అపోస్తలత్వం మీద విమర్శలున్నాయి. ఫిలిప్పీలకు అలా లేదు. అందుకే చెప్తున్నాను కదా! ఫిలిప్పీలు పౌలు గారికి ఎంతో దగ్గరగా ఉండి, ఎంతో పరిచర్యలో సహకరించారు గనక, పౌలు గారిని ఎంతో ప్రేమించారు గనక, పౌలు గారు వీళ్ళ దగ్గర నేను అపోస్తలుడిని, నేను దేవుని చేత పిలువబడ్డాను, ఈ మాటలేం చెప్పట్లా. ఎందుకంటే వీళ్ళకి తెలుసు. వీళ్ళు అలాగూ పౌలు గారిని కూడా చేర్చుకున్నారు. మరి మిగతా వారు చేర్చుకోలా. అపోస్తలత్వాన్ని ఎదిరించారు. ఇతను అపోస్తలుడు. ఇతను ఎవరి చేత పిలువబడ్డాడు? యేసుక్రీస్తు అపోస్తలులు వేరున్నారు కదా! అంటూ విమర్శలు చేశారు. అయితే అలా కాదు. మీరు వినండి. నేను అపోస్తలుడిని అంటూ మిగతా పత్రికల్లో చాలా గట్టిగా చెప్పుకోవాల్సొచ్చింది. ఇక కొరింథీయులకైతే రెండో కొరింథీ పత్రికలో తన సొంత విషయాలు కూడా చాలా చెప్పుకోవాల్సొచ్చింది. నేను ఎలాంటి స్థితుల మధ్య ఉన్నానో మీకు తెలుసా? అంటూ తాను క్రీస్తు నిమిత్తమై పడిన శ్రమలను కూడా వారి ముందు పెట్టవలసొచ్చింది. కానీ ఫిలిప్పీలతో చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుని దాసులం పౌలు అండ్ నేను తిమోతి. తిమోతి యువకుడు. పౌలు వయసులో పెద్దవాడు. అయినా జతపనివాడుగా కలుపుకుంటూ, ప్రోత్సహిస్తూ తిమోతికి అది ప్రోత్సాహం. మిగతా వారికి కూడా తిమోతిని మీరలా గుర్తుపట్టండి. నా తోటి పనివాడు అంటూ మిగతా వారికి కూడా అర్థమయ్యే విధంగా పౌలుని తనతో కూడా తిమోతిని కలుపుకొని మాట్లాడుతున్నారు పౌలు గారు. ఇక రెండో వచనంలో ఆశీర్వచనం. ప్రతి లేఖలోనూ ఈ మాట ఉంటుంది. మన తండ్రి యగు దేవుని నుండి, ప్రభువగు యేసుక్రీస్తు నుండి కృప, సమాధానం మీకు కలుగును గాక. ప్రతి పత్రిక ఆరంభంలోనూ ఈ దీవెనతోనే ప్రారంభిస్తారు పౌలు. వేరే వేరేగా మాట్లాడరు. ఈ విషయమే చెప్తారు. మన తండ్రి యగు దేవుని నుండి, ప్రభువగు క్రీస్తు నుండి. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి తన కుమారుడైన ప్రభువుని పంపారు. కుమారుడైన క్రీస్తు యేసు ప్రభువు మన కోసం మనల్ని ప్రేమించి తన ప్రాణం పెట్టారు. ఒకటే చెప్పారు. ఇప్పుడు నన్ను నా ప్రాణత్యాగాన్ని విశ్వసించిన వారందరూ రక్షణ పొందొచ్చు. ఇది ఉచితమైన కృప. అంటే ఏది ఆశించకుండా, ఏ యోగ్యత లేకపోయినా క్రీస్తు ద్వారా అర్హత కలిగించడమే ఇందులో ఉన్న గొప్ప భాగ్యం. అందుకే ఈ క్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో క్రీస్తు వలన వారికి కృప, కృప ద్వారా తండ్రితో సమాధానం మీ అందరికీ కలుగును గాక అంటాడు. కృప, సమాధానం ఇది అపోస్తలులు పరిచర్య చేస్తున్న దినాల్లో తరచుగా వాడుకలో ఉన్న పదాలు. కృప లేనిదే రక్షణ లేదు. కృప ద్వారానే రక్షించబడతాము. క్రీస్తు కృప అర్హతలు చూడదు, కొలతలు చూడదు, పరిమాణం చూడదు, ఎంత ఇస్తారని చూడదు, ఏమి ఉందని చూడదు, ఏం చేస్తాడు అని చూడదు. మనల్ని మనం ఉన్న స్థితిలోనే మన మీద జాలిపడుతుంది దైవ కృప. కృప కృప వల్లనే మనం గొప్ప తండ్రితో సంబంధాన్ని కలిగున్నాం. అదే సమాధానం. ఇవి మీకు ఎల్లప్పుడూ ఉండాలి అంటున్నాడు పౌలు. 3వ వచనం నుంచి. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి, మీలో ఈ సత్క్రియ ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తూ, నేను మిమ్మును జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
నా బంధకముల యందును, నేను సువార్త పక్షముగా వాదించుట యందును, దాన్ని స్థిరపరచుట యందును, మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక, నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇది చేత మిమ్మును గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. విశ్వాసులారా, ఈ సంఘాన్ని మెచ్చుకుంటున్నారు. ఫిలిప్పీలారా, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంటేనే నాకెంతో ఆనందంగా ఉంది. విశ్వాసులారా, నిజం. ఇంకా సంఘ కాపరి తన సంఘాన్ని బట్టి తృప్తిగా ఉంటే సంఘానికి అది ఎంతో దీవెన. ఎప్పుడు తృప్తిగా ఉన్నారు పౌలు గారంటే, వీరేదో డబ్బులిచ్చారని, లేదా ఇంకా ఇవ్వండి అని ప్రోత్సహించడానికి లేఖ రాయలేదు. వారి యొక్క నిజ స్థితి నిజాయితీగా చెప్తున్నారు. వాళ్ళనేదో ఇంకా 4 మాటలు చెప్పి లాలించి రూ. 4 ఇంకా ఎక్కువ ఇస్తారు అని ఆశపడలేదు. ఉన్నదున్నట్లుగా చెప్తున్నారు. నాకు మిమ్మల్ని చూస్తుంటే, జ్ఞాపకం చేసుకుంటే ఆనందం. ఫిలిప్పీలు అనే పేరు ప్రస్తావనకొచ్చినా, నా మనసులోకొచ్చినా నేనెంతో ఆనందిస్తా. ఎందుకో తెలుసా? నా సువార్త విన్న ఆ దినము నుండి నేను ప్రకటించిన యేసుక్రీస్తుని మీరు విశ్వసించారు. విశ్వసించినప్పుడే మీలో ఈ కార్యం ప్రారంభమైంది. కార్యాన్ని ప్రారంభించిన ఆత్మదేవుడే యేసుక్రీస్తు దినం వరకంటే మనందరం క్రీస్తు ఎదుట ప్రత్యక్షమయ్యే ఆ దినం వరకు కూడా మీలో కొనసాగిస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు నాతో కూడా పాలువారై ఉన్నారు. నేను సువార్త కోసం ఎలా నిలిచానో మీరు అలాగే నిలిచారు. ఎలా వాదించవలసొచ్చిందో అలాంటి వాదనల్లో మీరు నాకు సహకారంగా ఉన్నారు. నేను ఎలాంటి ప్రయాసలు పడ్డానో, ఏవి స్థిరపరచాలని నేను ఎలాగున్నానో అన్ని విషయాల్లో మీరు నాలాగా నాకు సహకారులుగా, నా తోటి పనివారుగా ఉండి క్రీస్తు సువార్త విస్తరింపబడాలని నేను పడ్డ ప్రయాసలో మీరు నాకెంతగానో సహకరించారు. అందుకు మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా. నేను ప్రార్థనలు చేస్తూ మిమ్మల్ని గురించి మీరు గుర్తొచ్చినప్పుడల్లా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇది మీలో కడవరకు కూడా క్రీస్తు దినం వరకు కూడా ఉంటుందని మీరలా కొనసాగిస్తారని కూడా నాకు ఆశుంది. మీరు అలాగే ఉండండి అన్నట్లుగా ఎంత ప్రేమతో వారిని సంబోధిస్తున్నారో చూడండి. ప్రియ విశ్వాసులారా, ఆ సంఘం అంట పౌలు గారికి ఎంతో సహకారులంట. ఏ విషయంలో డబ్బులిచ్చి, అవసరం తీర్చి, బట్టలు కొనిపెట్టి ఆ విషయం అనుకుంటున్నారా? అలా సేవకుని బాధ్యత నెరవేర్చే విషయంలోనూ వాళ్ళు అలాగే ఉన్నారు. సేవకుడు సువార్త చెప్తుంటే వీరి వంతు పనేంటి? వీరేం చేయొచ్చు? ఆయనేమన్నా కష్టంలో ఉన్నారా? ఆ కష్టంలో మన వంతు సహాయం ఎలాగ మనం చేయాలి? అన్నట్లుగా ప్రతి విషయంలోనూ అండగా నిలిచారు. ఎందుకంటే ఈవేళ సేవ అంటే చాలామంది 4 డబ్బులిచ్చాం మనం తప్పుకుందాం అన్నట్టుగా, లేదా సువార్త పని కోసం ఏమన్నా సహాయం చెయ్యండి, సహాయం అనే మాట సేవకుల నోటి నుండొస్తే డబ్బులివ్వాలేమో అనే స్థితిలో ప్రతిదాన్ని ధనానికి ముడిపెడుతున్నారు. పరిచర్యలో విశ్వాసులు ఎంతో సహకరించవచ్చు. ఎన్నో రకాలుగా సేవకులకు అండగా నిలవచ్చు. ఫిలిప్పీ సంఘం అందులో మెచ్చుకొనదగ్గదని పౌలు గారు రాస్తున్న ఈ మాటలు చూస్తుంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతగానో వారు సహకారం అందించారు. అందుకే మనసారా ఈ మాటలు చెప్తున్నారు. స్పష్టంగా ఈ మాట కూడా అంటున్నారు ఏంటంటే, దీనికి దేవుడే సాక్షి అంటున్నారంటే, నేను అబద్ధం చెప్పట్లా. మిమ్మల్ని మెప్పించాలని, ఏదో మిమ్మల్ని మురిపించాలని, పొగడాలని కాదు. మనసారా చెప్తున్నా. ఇందుకు నా దేవుడు సాక్షి. 9వ వచనం నుంచి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుట ఈ ప్రేమ తెలివితోను, సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలని, ఇందువలన దేవునికి మహిమ, స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములలో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను, నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాను. పౌలు గారు ఇంకా చెప్తున్నారు, మీరు శ్రేష్టమైన కార్యాలు వివేచించగలవారిగా ఇంకా ఉండాలి. అంతేకాదు
మీరు ప్రేమ చూపించాలి. ప్రేమలో అభివృద్ధి చెందాలి. అయితే వినండి. ప్రేమ చూపించాలి. మనం క్రీస్తు మనల్ని ఎలా ప్రేమించారో అలాంటి ప్రేమ ఉండాలి. అయితే వినండి. ప్రేమించే విషయంలో కూడా అనుభవ జ్ఞానం ఉండాలి. కొందరు మన ప్రేమను ఆసరాగా తీసుకుంటారు. సరే కొందరంటే మనకు నచ్చరు. నచ్చని వారిని కూడా ప్రేమించాలనే క్రీస్తు యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అయితే ఈ ప్రేమలో మనం అభివృద్ధి పొందాలి. అయితే ప్రేమ చూపించే విషయంలో ఏదో మోసపూరితంగా మీరుండొద్దు. తెలివితో, అనుభవ జ్ఞానంతో వ్యవహరించండి. ప్రేమించొద్దని చెప్పట్ల. అలాగని ప్రేమించడం మానమని చెప్పట్ల. తెలివిగా ఉండండి. స్వార్థపూరితమైన ప్రేమై ఉండకూడదు. అజ్ఞానంతో ఉండకూడదు. కాస్తంత అనుభవ జ్ఞానాన్ని, తెలివిని వినియోగించి సంఘస్థులు ఒకరినొకరు ప్రేమించాలి. మీరిందులో అభివృద్ధి చెందాలి. మీరలాగా అభివృద్ధి చెందుతూ ఉంటే మీ ద్వారా దేవునికి మహిమ స్తోత్రాలు కలుగుతాయి. మీరు క్రీస్తు యేసు వలనైన నీతి ఫలాలతో నిండుకుంటారు. నీతి ఫలాలు మనం ఫలించాలి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క నీతిని మనం పొందుకున్నాం. నీతిని పొందుకున్నాం అన్నది మన క్రియల ద్వారా వ్యక్తం చేయాలి. మనం యేసుక్రీస్తు నీతిని ధరించుకున్నాం. క్రీస్తు మన కోసం ప్రాణత్యాగం చేసి తన రక్తాన్నంతా కార్చి ఆ రక్తంతో మనల్ని శుద్ధి చేస్తున్నాడు కదా! శుద్ధి చేయటం వల్ల నీతిమంతులం అవుతున్నాం. నీతిమంతులం అవుతున్న మనలో నీతి ఫలాలు కనిపించాలి. ప్రభువుకి మనం ఎలాగ ఫలించామో అంటే ఎలాగ వృద్ధి చెందామో మనం ప్రభువుకి కనిపించాలి. ప్రభు దినం వస్తది. ఆ దినాన మనం నిష్కపటంగా, కపటం లేని వారంగా, దోషాలు చేయని వారంగా ఉండాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు పౌలు. సంఘం నీతి ఫలాలు ఫలించాలి. వెలుగు ఫలాలు ఫలించాలి. ఆత్మ ఫలాలు ఫలించాలి. ప్రియశ్వాసులారా, వెలుగు ఫలం సమస్త విధములైన నీతి, మంచితనం అనే వాటితో నిండుందని మన ఎఫెసు పత్రికలో చదివాం. గలతీయులకు రాసినప్పుడు ఆత్మ ఫలాలు చదివాం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఇలాంటివన్నీ. ఈ ఫలాలన్నీ క్రీస్తులోకి వచ్చిన వ్యక్తి ఫలించాలి. అంటే యేసయ్యలోకి వచ్చా అలాగే ఉన్నావా? అలాగుంటే సరిపోదు. యేసయ్య ఎలాగున్నాడో అలా నువ్వెంత మారావు. నీలో ఎంత అభివృద్ధి ఉంది. అభివృద్ధిని చూపించడమే ఫలించడం అంటాము. ఈ ఫలాలు మనలో కనిపించాలి. అవి యేసుక్రీస్తు ఎదుట మన క్రియల్లో ప్రత్యక్షపరచాలి. క్రీస్తు వచ్చినప్పుడు మనల్ని చూసి ఆనందించాలి. మీరు అందులో వృద్ధి చెందాలని, మీరు అన్ని విషయాల్లో మంచిగా ఉండాలని, కపటం లేని వారిగా ప్రభు ఎదుట నిలబడాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు పౌలు. 12వ వచనం నుంచి. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడెనని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి. ప్రేతోర్యమను సేవలోని వారికందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయెను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకున్నారు. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటిస్తున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటిస్తున్నారు. వీరైతే నేను సువార్త పక్షముగా వాదించుటకు నియమించబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటిస్తున్నారు. అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడనియు అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందును సంతోషిస్తాను. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలంగానైతేనేమి సరే, చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారం మీ ప్రార్థనల వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా
కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించినదని నేనెరుగుదును. ప్రియ విశ్వాసులారా, మీరైతే ధైర్యంగుండండి. ఈ ఫిలిప్పీలు ఎపఫ్రోదితుకి లేఖ పంపించారు పౌలు గారి దగ్గరికి. ఈ ఎపఫ్రోదితు తీసుకొని వెళ్ళాడు. సంగతులు ఇలా రాశారు. "అయ్యా! ఏంటయ్యా! మీరిలాగ బంధకాల్లో ఉన్నారు. మీకిలాంటి పరిస్థితిగా ఉంది" అంటూ వారు కొంత బాధను వ్యక్తం చేస్తూ ఒక లేఖ పంపించారు. ఆ లేఖను బట్టే పౌలు గారు ఈ 12 వచనం నుంచి జవాబు చెప్తున్నారు. నాకు కలిగిన సమస్యలు, ఈ బంధకాలు సువార్త మరి ఎక్కువగా ప్రబలటకే అని మీరు తెలుసుకోండి. మీరు కంగారు పడొద్దు. ఎందుకనుకున్నారు? నేనిలా చెరసాలలో ఉండటం మీకు బాధగానే ఉండొచ్చు. సరే ఒకంత కొంచెం నేను బాధ అనుకున్న లోపే బంధకాల్లో నేనెందుకు ఉంచబడ్డానో నాకర్థమైంది. విశ్వాసులారా, పౌలు గారు చెప్తున్న విషయం మీరు అర్థం చేసుకునండి. ఏంటంటే, అదేంటి చెరసాలలో ఉండటం మంచికే అంటున్నాడు అంటారా? ఇప్పుడు చెరసాలలో ఉంచబడటం వల్ల జరిగిన మంచి ఫలితాలేంటంటే, ఒకటి పౌలు గారు అయ్యో! బంధకాల్లో ఉన్నారు. మరి సువార్త ఎవరు చెప్తారు? అంటూ కొందరు యువకులు ధైర్యం తెచ్చుకొని, ఆయా స్థలాల్లో నిలబడి సువార్త చెప్పడం ప్రారంభించారు. పౌలు గారు ఉన్నంత కాలం పెద్దాయన ఉన్నాడుగా అని మౌనులైపోయారు. ఇప్పుడో ఆయన చెరసాలలో ఉన్నాడు. మరి చెప్పేవారు కావాలని కొందరు యువకులు ధైర్యం తెచ్చుకొని సువార్త ప్రకటిస్తున్నారు. ఈ విషయం తెలిసింది కదా! అందుకే పౌలంటారు మంచిగే. అదే నేనక్కడుంటే నేనే మాట్లాడాల్సొచ్చేది. ఇప్పుడు నేనిక్కడ చెరసాలలో ఉండడం వల్ల నలుగురో లేదా 10 మందో 10 చోట్ల సువార్త చెప్తున్నారంటే దేవునికి మహిమే కదా! 2 కొందరు పౌలు గారి మీద అసూయ పెట్టుకున్నారు. ఏంటంటే పౌలు గారి ప్రసంగానికి అంతమంది రక్షించబడతారేంటి? పౌలు గారికి అసలు అన్ని వరాలేంటి? ఈవేళ కూడా చాలా మందున్నారు. సేవకుడికి మధ్య ఇట్లాంటి పోటీ, కుళ్ళు మనస్తత్వం. ఎవరికిచ్చిన పరిధిలో వారు పరిచర్య చేసుకుందామని కాక, ఎవరికిచ్చిన వరం, ఎవరికిచ్చిన సామర్థ్యం వారు ఉన్నదంతా వినియోగించి, ఇంకా ప్రభు ద్వారా క్రొత్త వరాలు తెచ్చుకుందాం, ఇంకా సామర్థ్యాన్ని సంపాదించుకుందాం అని కాక, ఒకరి మీద ఒకరు ఇలాగూ ఉన్నారు. సరే. ఇప్పుడేమో ఒకటి కొందరేమో పౌలు గారు నిర్బంధంలో ఉన్నారని ధైర్యం తెచ్చుకొని పని చేస్తున్నారు. రెండో గుంపేంటంటే పౌలు గారి టాలెంట్ కాదు. ఇప్పుడు మా టాలెంట్ చూపిస్తామని వీళ్ళు సువార్త చెప్పడం ప్రారంభించారు. మేము ఆయన కన్నా బాగా చెప్తాం. దీని ద్వారా కూడా ఏం జరిగింది? మంచే జరిగింది. సువార్త విస్తరించింది. అందుకే అంటారు కొందరు కుళ్ళుతో నా మీద కక్షతో చేస్తేనేమి, కొందరు ప్రేమతో చేస్తేనేమి, ఏం చేసినా నేను జైల్లో ఉండటం వల్ల సువార్త విస్తరిస్తుందంటే నాకెంత సంతోషం. సహోదరులారా, ఫిలిప్పీలారా మీరెందుకు కంగారు పడతారు? మూడో విషయం చెప్తా వినండి. నేను ఈ ప్రెతోరియం అనే ప్రాంతంలో ఉన్నా. ప్రెతోరియం అంటే అదో ప్రేతమో, భూతమో అనుకోమాకండి. రాజ రాజభవనం. రాజభవనాన్ని అలా పిలుస్తారు. ఈ రాజభవనంలోనికి వెళ్ళబోతున్నాడు. అలాగే రాజ సైనికుల మధ్య కావలిలో ఉంచబడ్డాడు పౌలు. ఇలా కావలిలో ఉంచబడటం వల్ల 4, 5 గంటలకో లేదా 6 గంటలకో మారతా ఉంటారు సైనికులు. పౌలు గారు నిర్బంధంలోనే ఉన్నారు. సైనికులు మారతా ఉంటారు. పౌలు గారు ఏం చేశారంటే ఖాళీగా ఏమి ఉండరు కదా! ఏ షిఫ్ట్ మారితే ఆ షిఫ్ట్ వాళ్ళకి వాక్యం చెప్పడం ప్రారంభించారు. ఇలాగ చూస్తే నేనిక్కడేమో చెరసాలలో ఉండి నా చుట్టూ ఉన్న వారికి సువార్త చెప్తున్నా. నా మీద కక్షతో నాకన్నా గొప్ప పేరు తెచ్చుకోవాలని కొందరు సువార్త చెప్తున్నారు. కొందరేమో నేను చెరసాలలో ఉన్నానని అయ్యో! సువార్త చెప్పేవాళ్ళు కావాలి. పౌలు గారుంటే మాట్లాడేవారు. ఇప్పుడు మేమే మాట్లాడాలి కదా! అని మరికొందరు ధైర్యం తెచ్చుకున్నారు. ఇలాగ 3 రకాలుగా సువార్త పరిచర్య జరుగుతుంది. దీని వలన నాకు ఆనందమే కదా! మరి ఫిలిప్పీలారా మీరెందుకు కలవరపడుతున్నారు? కలవరపడొద్దు. ఒకటి గుర్తించండి. మన జీవితంలో ఏది జరిగినా సంపూర్ణంగా మనం ప్రభుకు సమర్పించుకున్న వారమైతే మన జీవితంలో ఏది జరిగినా అది మన మంచికే. కొందరు సంపూర్ణంగా దేవునికి వారి బాధ్యతలన్నీ ఇవ్వరు.
సగం వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. ఇలాంటి వారి జీవితాల్లో అన్ని కార్యాలు అనుకూలంగా జరగవు. ఏమవుతదంటే కొంత వీళ్ళ శిక్షకు వెళ్ళాల్సొస్తుంది. దేవుడు ఒక ఉద్దేశాన్ని ఉద్దేశిస్తాడు. ఉదాహరణకు పాత నిబంధనలో సౌలు రాజుని చూస్తాము. దేవుడు అనుకున్నాడు అతని రాజ్యాన్ని సదాకాలం స్థాపించి ఆశీర్వదించాలని. కానీ సౌలు రాజో అమాలేకీయుల్ని చంపమంటేనేమో రాజుని బందీగా తీసుకొచ్చాడు. పశువుల్ని నాశనం చేయమంటే బలిసిన వాటిని తెచ్చుకున్నాడు. మరో చోట ఏం చేస్తాడు? ప్రవక్త వచ్చి నేను బలి అర్పిస్తానంటే ప్రవక్త ఆలస్యం చేశాడని తనంతట తానే అర్పించాడు. ఇలాగ ఒకటా రెండా ఎన్నో తప్పులు చేస్తూ పోయాడు. చివరికి దేవుని నిర్ణయం ఇతని అవిధేయత వల్ల మార్చవలసొచ్చింది. లేదా ఇతడే విధేయుడైతే ఇతని మీద ఆ నిర్ణయం స్థిరంగా నిలిచేది కదా! అలా చెప్తున్నాను. మీరు దేవునికి సమర్పించుకున్న వారైతే మీ జీవితంలో ఏది జరుగుతున్నా అది మంచికే. దేవునికి సమర్పించుకోకుండా ఉంటే మీ అపరాధాల వలన మీరే శిక్షితులై దైవ ప్రణాళికకు జాగ్రత్త. ఇందులో పౌలు గారు దేవునికి సమర్పించుకున్న వ్యక్తి. అందుకే దేవుడు చేసిందంతా నా మంచికే అంటూ ఆయన మాట అంటున్నారు. ఏమనంటే, నేనొకటే కోరుకుంటున్నా. సువార్త ఇలాగు నేను జైల్లో ఉండటం వలన విస్తరిస్తదా? అయితే సంతోషం. ఇక్కడ ఉండటమైనా నాకిష్టమే. నేను బ్రతికున్నా, చనిపోయినా, నా చావు వల్లైనా దేవునికి ఘనత రావాలి. నా బ్రతుకు వల్లైనా నా దేవుడే మహిమ. ఇక ముందుకు కూడా నేను అదే కోరుకుంటా అంటూ 21 వచనానికి రండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్య ఇరకన పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆసుంది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరల మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తం నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. నేను వచ్చినప్పుడు నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరును ఒక్క భావము కలిగి సువార్త విశ్వాసం పక్షముగా పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీ రక్షణయు కలుగుటకు సూచనయై ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. ఏలయనగా మీరు నా యందు చూచినట్టియు నా యందు ఉన్నది మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటం మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షముగా శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను. ప్రియ విశ్వాసులారా, నేను బ్రతుకుతున్నా, చనిపోయినా దేవునికి మహిమగా ఉండాలని కోరుకుంటున్నా. నా మట్టికైతే బ్రతుకుటాన క్రీస్తే, చావైతే మేలే. బ్రతుకున్నాననుకోండి మీ మధ్యలో ఉంటా. అవసరమైనంత వరకు పని చేస్తా. ఇంకా ఎక్కడ సువార్త చెప్పిస్తాడో, ఎక్కడికి నడిపిస్తాడో అక్కడికి వెళ్ళి సువార్త చెప్తా. మీ దగ్గరికి పంపితే మీ దగ్గరకొస్తా. మరొక చోటకి పంపితే మరొక చోటకి వెళతా. బ్రతికితే క్రీస్తు బిడ్డగా, క్రీస్తుకు పత్రికగా బ్రతుకుతా. అందుకే అంటున్నాడు బ్రతుక క్రీస్తే. చావైతే మేలు, లాభం. ఎందుకు? చనిపోతే నేరుగా క్రీస్తు దగ్గరికెళ్ళిపోతా కదా! క్రీస్తుతో ఆనందిస్తా. అయితే ఈ రెంటి మధ్య ఇరుక్కున్నాను. నాకైతే యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవాలనుంది.
లేదా ఆయన అవకాశం ఇస్తే ఇంకా పని చేయాలనుంది. రెండిటి మధ్యలో ఇరుక్కున్నాను. కానీ దేవుడు ఏది జేస్తే అది జరుగుతది. అయితే మీరు వినండి. చావైనా నాకు ఆనందమే, బ్రతుకున్నా ఆనందమే. బ్రతుకుంటే ప్రభు పని చేస్తా, చనిపోతే దేవుని దగ్గరికెళ్ళిపోతా. నేనొచ్చినా, రాపోయినా, మీకు బెదిరింపులేమన్నా ఎదురవుతున్నా, మీరు క్రీస్తు కోసం కష్టపడవలసొచ్చినా, దానికోసం ఏం కలవరపడొద్దు. సిద్ధపడండి. ధైర్యంగా ఉండండి. ప్రేమలో, విశ్వాసంలో అభివృద్ధి చెందండి. దేవుడు మీకు ఆనందాన్నిస్తాడు. దేవుడిచ్చే ఆనందాన్ని పోగొట్టుకోవద్దు. ఎవరికో బెదిరిపోయి భయపడాల్సిన అవసరం లేదు. స్వార్థ పక్షంగా నిలబడండి. నాకెలాంటి పోరాటం, బంధకాలున్నవో అలాంటివి మీకు కూడా ఉన్న స్థితిలో మీరు కూడా నాలాగే ఎదిరించి నిలవాలి. కుంగిపోవద్దు. ఆనందం మనతోనే అంటూ అయ్యారా గమనించండి. మీరు అన్ని విషయాల్లో స్థిరులుగా ఉండండి. ఆయన పక్షంగా శ్రమ ఇస్తే శ్రమపడండి. ఆయన ఆనందమిస్తే ఆనందించండి. ఎందులోనూ కృంగిపోవద్దు. మీరు నన్ను ఎలాగైతే చూస్తున్నారో, నన్ను గురించి ఇప్పుడేవైతే విన్నారో, నేను నిర్బంధంలో ఉన్నానని, అలాంటి పరిస్థితులు మీకెదురైనా కృంగిపోవద్దు. ప్రభు వైపు చూడండి. మీరు దేనికి బెదిరిపోవద్దు. మీరు బెదరకుండా ఉంటే మిమ్మల్ని బెదిరించే వారికి నాశనమొస్తది. మీకేమో మరీ రక్షణ ఎక్కువగా కలుగుతుంది. మీరు దేవుని వలన దీవించబడతారు. ఆనందం మీకు కలుగుతుంది. మీరు చాలా మంచిగా ఉండండి. ఒకే భావంతో, ఒకే రకమైన మనస్సాక్షితో మీరందరూ ఐక్యంగా ఉండండి. సువార్త పక్షంగా నిలబడండి. విశ్వాస పక్షాన పోరాడండి. మీరు ఏ విషయంలోనూ కృంగిపోవద్దు. ఏ సువార్త విన్నారో, సువార్తకు తగినట్లుగా సువార్త ఎవరి గురించి విన్నారు? యేసుని గురించి. యేసుకు తగినట్లుగా ప్రవర్తించండి. మీరు అభివృద్ధి పొందాలి. విశ్వాసమందు, ప్రేమ అందు మీరు అభివృద్ధి పొందాలి. మనందరం కలుసుకొని ఆనందిస్తాం. ఒకవేళ నేనొస్తే ఆనందిస్తాం. ఇబ్బందేం లేదు. మీరే స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో దైవకృప తోడుంటుంది. సమాధానకర్తయగు తండ్రే మీకు తోడు. ఆ సమాధానం మీకు ఆయనే అనుగ్రహిస్తాడు. ఆత్మదేవుడే ఆ క్రియను మీలో ప్రారంభించాడు. ఆయనే దాన్ని మీలో కొనసాగిస్తాడు. మీ పరిశుద్ధాత్మ దేవునికి విధేయులవ్వండి. నా బంధకాల విషయంలో కలవరమొద్దు. నా జీవితం ద్వారా ఏ విధం చేతనైనను నేను ప్రభువుకి మహిమ రావాలి. బ్రతుకులైనా, చావులైనా. మీరు నన్ను పోలి అలాగే ఉండండి. కలవరపడొద్దు. ఈ జరిగిందంతా మంచికే జరిగింది. మీ జీవితాలు కూడా అలాగుండులాగున ప్రభువుకి అప్పచెప్పుకోండి. ప్రభువులో స్థిరులుగా ఉండండి. మీరు ప్రభువునందు స్థిరంగా ఉండి, మీ విశ్వాసంలో, ప్రేమలో వృద్ధి పొందుతూ, దేవుడిచ్చు ఆనందంతో మీరు ఆనందిస్తూ, ప్రతి పరిస్థితిలోనూ ధైర్యంగా, బలంగా నిలవండి. దేవునికి భయపడండి. మనుషులకు బెదరకండి. జాగ్రత్తగా ఉండండి. మీకాయన శ్రమను అనుభవించే పక్షాన మిమ్మల్ని అనుమతిస్తే శ్రమనైనా అనుభవించండి. లేదు మరొక మార్గంలో నడిపించిన ఆ మార్గంలో మీరు నడవండి. దేవుణ్ణి వదలొద్దు. నా పరిస్థితిని చూసి కలవరపడొద్దు అంటూ ఈ అధ్యాయంలో పౌలు గారు తెలియచేస్తున్నారు. ఇంకా అనేక విషయాలు మిగతా అధ్యాయాల్లో కూడా పౌలు గారు పంచుకున్నారు. వచ్చే పాఠంలో మనం వాటిని కూడా శ్రద్ధగా విందాము. అంతవరకు ప్రభు కృప మనందరికి తోడేయండి. ఈ మాటలు ప్రతివారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.